గోధుమ పిండితో పుల్లట్టు, దాంతో పాటు తినడానికి నువ్వుల పచ్చడి. నువ్వుల పచ్చడి తయారు చేయడానికి ముందుగా ప్యాన్‌లో కొంచెం నూనె, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, పచ్చిమిరపకాయలు, అలాగే కొన్ని ఉల్లిపాయలు వేసి టాస్ చేసి, కొంచెం ఉప్పుతో పాటు లైట్‌గా వేయించి, నువ్వులు కూడా వేసి కొంచెం సేపు వేయించుకోండి. తరువాత మీకు నచ్చిన కూరగాయలు, నేను కొంచెం బీరకాయ, టమాటో వేస్తున్నాను. వేసి వీటిని కలిపి కొంచెం ఘాటుగా పచ్చిమిరపకాయలతోటి ఈ పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైతే కూరగాయలు కొంచెం సాఫ్ట్‌గా అవుతాయో అవి మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం బరకగా చట్నీ చేసుకుంటే మన అట్టులతో తినడానికి చాలా బాగుంటుంది. గోధుమ పుల్ల అట్టు తయారు చేయడానికి కొంచెం గోధుమ పిండి, దాంట్లో కొంచెం ఉప్పు, ఇంగువ, కొంచెం జీలకర్ర వేసి అలాగే కరిగిన నెయ్యి కూడా దాంట్లో కొంచెం వేసి పొడి పొడిగా కలుపుకోండి. తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్, దాంట్లో మజ్జిగ వేసి చూపించిన విధంగా కలిపి తగినన్ని నీళ్లు పోసి మనం ఈ అట్టు పోసుకునే బ్యాటర్లా తయారు చేసి దాన్ని రెడీ చేసుకోవాలి. ఒక 5-10 నిమిషాల తర్వాత దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కలిపి ఒక పెనం పైన చూపించిన విధంగా దోస రూపంలో వేసుకోవచ్చు, రవ్వ దోస రూపంలో కూడా వేసుకొని రెండు పక్కలా కాల్చి మనం చేసుకున్న చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.